అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, వైఎస్ఆర్సీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ, అదేవిధంగా స్టేట్ ప్యానలిస్ట్. సో నేను ఇవాళ ఎందుకు వీడియో చేయాలి అనుకుంటున్నాను అని అంటే, జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే నుంచి ఇవాళ వరకు చూస్తే ఒక పోస్టరు, ఒక థంబ్నెయిల్ మాత్రం విపరీతంగా హల్చల్ చేస్తుంది. అదే కాకుండా ఇంకా రాష్ట్రంలో ఏ సబ్జెక్టు లేని విధంగా ఇదే సబ్జెక్ట్ని డిబేట్లలో పెట్టి పాపం పచ్చ మీడియా, పచ్చ ఛానళ్ళు, ఆ పచ్చ ఛానల్కి తోడుగా ఉన్నటువంటి పచ్చ ఛానల్స్ అన్నీ వేసి రిపీట్ చేసి రపా అని అనేసి వాళ్ళు ఇస్తున్నటువంటి థంబ్నెయిల్స్ కూడా ఒకసారి గమనిస్తే నాకేం అర్థమైంది అని అంటే, ఎంత కాడికి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ 19 నెలల కాలంలో వాళ్ళు వచ్చి ఏమీ చేసింది లేక, ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క వాళ్ళ యొక్క బాగోగులు చూసేటువంటి ఆలోచన దృక్పథం లేక, ఎంత కాడికి వీళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగంలో కక్షపూరితమైనటువంటి రాజ్యాంగం చేసుకుంటూ వెళ్ళిపోతూ, ఎప్పుడెప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు తప్పు చేస్తారా, తప్పు చేయకపోయినా కూడా వాళ్ళ మీద తప్పేసి జైళ్ళకి పంపించిద్దామా, చిన్న కార్యకర్తల దగ్గర నుంచి పెద్ద ఎక్స్ ఎమ్మెల్యేలు, ఈ ప్రజెంట్ ఉన్న ఎంపీలతో సహా వాళ్ళ కక్ష ఏ విధంగా ఉంది అని అనేది రాష్ట్రంలో అందరం గమనిస్తున్నాం. కానీ ఇవాళ నేను మాట్లాడాలి అనుకున్నటువంటి టాపిక్ ఎందుకు అని అంటే, ఒక దళిత గర్భవతిని వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి ఇంకా కార్యకర్త కడుపు మీద తన్నాడు. సో అందువల్ల ఈ రపా బ్యాచ్కి శిక్ష పడాలి అని చెప్పేసి నిన్న అబ్బాయిని ఎవరైతే తన్నారో అని చెప్పారో ఆ అబ్బాయిని స్టేషన్కి తీసుకెళ్లడం, కొట్టడం అన్నీ జరిగిపోయినటువంటి విజువల్స్ అందరం చూసాం. ఇక్కడ నా పాయింట్ ఏంటి అని అనేది మీకు పోను నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు కూడా అర్థమవుతుంది, అర్థమయ్యే విధంగా నేను చెప్పాలని నేను అనుకుంటున్నాను. ఒకసారి ఏదైతే ఒక గ్రామంలో జరిగినటువంటి ఒక ఇష్యూని కావాలని రాజకీయానికి రుద్ది ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు గేమ్స్ ఆడుతున్నారు, ఎవరు రాజకీయ లబ్ధులు పొందాలని చూస్తున్నారు అని అనేది ఇప్పుడు మన వీడియోస్లలో మీకు విత్ ప్రూఫ్స్తో సహా చూపిస్తేనే జనాలకి కూడా అర్థమవుతుంది వీళ్ళు ఎలాంటి మనస్తత్వంలో ఉన్నారు అని అనేది. ఒకసారి గమనిస్తే ఇక్కడ ఈ అక్క పాపం అందరికీ తెలిసినటువంటి విషయమే. ఈ అక్క చాలా బాగా, ఎందుకంటే చాలా పచ్చ మీడియాని ప్రొటెక్ట్ చేసుకుంటూ, ఆ పచ్చ మీడియాలో ఎవరు ఏమన్నా కూడా పచ్చ నాయకులందరినీ ప్రొటెక్ట్ చేస్తూ, నా యుద్ధం జగన్మోహన్ రెడ్డి గారి మీదే, జగన్మోహన్ రెడ్డి గారి కార్యకర్తల మీదే అని చెప్పేసి నిరంతరం పనిచేస్తున్నటువంటి అక్క థంబ్నెయిల్ ఏం పెట్టిందంటే, 7 నెలల గర్భిణిని కాళ్ళతో తన్నారు, వీళ్ళు మనుషుల మృగాల, రప్ప శాడిస్టులు, జగన్ పుట్టినరోజు వేడుకలలో రప్ప శాడిస్టులు. ఈ థంబ్నెయిల్స్ అన్నీ చూడండి. నెక్స్ట్, బరి తెగించిన వైసీపీ మోకలు, గర్భిణిపై దాడి. ఇదేది మన పచ్చ ఛానల్ ఏంటిది, ఏబిఎన్ ఆస్థాన ఛానల్. నెక్స్ట్, ఉన్మాదులపై చంద్రబాబు మూడో కన్ను. థంబ్నెయిల్స్ మాత్రం చాలా ఎక్సలెంట్గా పెట్టారు. గర్భిణిని కాలుతో తన్నిన వైసీపీ గుండా, టపాసులు కాల్చొద్దు అనటమే తప్పు. మరి ఇదే ఛానల్లో మరి వైసీపీ రప్ప బ్యాచ్ దాష్టికం. గర్భిణీపై అరాచకం, TV5 వైసీపీ రౌడీ, పోలీసులు బడిత పూజ. గర్భిణీపై జగన్ అభిమాని దాడి, పోలీసులు ట్రీట్మెంట్ మామూలుగా లేదుగా. ఇది కూడా TV5. సో ఓకే ఫైన్. ఇవి వీళ్ళు గత జగన్మోహన్ రెడ్డి గారు బర్త్డే అయిపోయిన నుంచి ఇప్పుడు వరకు వాళ్ళు వేసుకుంటున్నటువంటి థంబ్నెయిల్, వాళ్ళు చేస్తున్నటువంటి వీడియోస్కి సంబంధించిన థంబ్నెయిల్స్ నేను ఇక్కడ వేయడం జరిగింది. ఒకసారి ఇదే టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి సజ్జా అజయ్ ఏం మాట్లాడాడో కూడా ఒకసారి వీడియో చూపిస్తాను, చూడండి. సో టీడీపీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి సజ్జా అజయ్ ఏం మాట్లాడారో ఒకసారి వినండి. పోలీసుల మధ్యలో కొట్టుకుంటూ నడుస్తున్నారు, చూసారా వీడిని? వీడెవడో తెలుసా అండి? వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిమానీయుడు, రప్ప బ్యాచ్ ఒకటి. వీడు రప్ప బ్యాచ్ ఎంత వరకు వెళ్ళిపోయిందంటే, కేవలం పోస్టర్లు చూపించడమో ఫ్లెక్సీలు కట్టడమో కాదండి,
వీడు ఏకంగా ఒక గర్భిణీ స్త్రీని కాల్తోడుదండి. ఎందుకు తన్నాడో తెలుసా? ఈడు నిన్న జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఓకే అభిమాన నాయకుడు సెలబ్రేషన్స్ చేసుకోవచ్చు, తప్పులేదు. క్రాకర్స్ కాల్చుకుంటాడు, అందులోనూ తప్పులేదు. అయితే ఆ క్రాకర్స్ కాల్చే స్థలం దగ్గర ఎదురుగా ఒక ఇల్లు ఉంది, ఆ ఇంట్లో ఒక గర్భిణీ స్త్రీ. పాప ఆవిడ వచ్చి అయ్యా సెలబ్రేషన్స్ అయిపోతే ఆపేసేయండి, కడుపులో బిడ్డ ఉంది, నేను ఒక గర్భిణిని, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది, లేకుంటే పక్కకి వెళ్ళి కాల్చుకోండి అంటే ఈ రప్పా బ్యాచ్ జగన్మోహన్ రెడ్డి అభిమానం ఏం చేసాడు తెలుసా అండి? ఆ గర్భిణీ స్త్రీని కాలతోడదండి. సరే పాపం ఇక్కడ సజ్జా అజయ్ గారు ఆ గర్భిణీ స్త్రీని కాల్తో తన్నాడు. వీడు రప్పా బ్యాచ్కి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త. అంటే వీళ్ళు 2 రోజుల నుంచి వేస్తుంది కూడా ఇదే. ఎందుకంటే హాఫ్ నాలెడ్జ్ తోటి సబ్జెక్ట్ తెలియకుండా అది ఏ ఊరిలో ఏ గ్రామంలో జరిగిందో కూడా వీళ్ళకి తెలియదు. ఆ తన్నిన వ్యక్తి ఆ గర్భవతి గారికి ఏమవుతారో తెలియదు. పోనీ తన్నిన గర్భవతి దళిత మహిళ అని మాట్లాడుతున్నటువంటి వీళ్ళు అతను సొంత మరిదవుతాడన్న విషయం కూడా తెలియదు. సొంత మరిదంటే ఆయన కూడా దళితుడనే కదా అర్థం. సో దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నేను ఒక వీడియో, అది కూడా జనసేనకి సంబంధించినటువంటి ఒక ఆస్థాన ఛానల్ అయినటువంటి 99 ఛానల్లో బ్రహ్మనాయుడు గారు అసలు ఉన్నటువంటి వాస్తవాల్ని చూపించడానికి నిన్న అక్కడ ఉన్నటువంటి ఒక ఎంపీటీసీ జనసేన వ్యక్తిని తీసుకొని లైవ్ కాల్ చేయడం జరిగింది. ఇది యూట్యూబ్లో కూడా ఉంది, కావాలంటే అందరూ ఫుల్గా చూడండి. ఒక్కసారి నేను ఆ వీడియోని చూపిస్తూ నిజాలు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి తెలియాలి అని అనేది నా యొక్క ఆలోచన విధానం. ఒక్కసారి ఆ వీడియోని చూపిస్తాను, చూడండి. సో ఇదే జరిగినటువంటి వీడియో, లైవ్ వీడియో, యూట్యూబ్లో ఉన్నటువంటి వీడియో. చాలామంది పచ్చ వాళ్ళకి, పచ్చ మీడియాకి, పచ్చగా ఉన్నటువంటి వాళ్ళకి బుర్రలు చెడిపోయేటువంటి వీడియో ఏంది అని అంటే ఇదే. ఎందుకంటే నిజాలు తెలుస్తాయి కాబట్టి పాపం ఇప్పటికైనా మీరు జనాలకి నిజాలు చెప్పాలని నేను అనుకుంటున్నాను, జనాలకి నిజాలు తెలియాలనుకొని నేను ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఒకసారి బ్రహ్మనాయుడు గారి మాటల్లో కాస్త టైం హెచ్చించి మరి ఈ వీడియో చూడండి. వైసీపీ స్నేహితులతో కలిసి సంబరాల్లో పాల్గొనడము నిజము. ఆ రోజు నైట్ వాళ్ళ నాన్న వాళ్ళు అదే వాళ్ళ ఊర్లో ఉండే వాళ్ళందరూ పార్టీలకు అతీతంగా మారుమూల గ్రామం అది కాదు. ఈ కదిరి నియోజకవర్గంలో ఈ అబ్బాయి దేవురు ముత్యాలవారిపల్లి, తనకల్ మండలం ముత్యాలవారిపల్లి అబ్బాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే ఎవరైతే అమర్ జనసేన ఎంపీటీసీ ఏమంటున్నారు అని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు అది చాలా కుగ్రామము, ఆ గ్రామం పార్టీలకి అతీతంగా, అంటే ఒక బర్త్డే సెలబ్రేషన్ చేస్తున్నానంటే నాకు ఫ్రెండ్, నాకు టీడీపీ ఫ్రెండ్స్ ఉండొచ్చు, జనసేన ఫ్రెండ్స్ ఉండొచ్చు, బీజేపీ ఫ్రెండ్స్ ఉండొచ్చు. అక్కడ సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి ఆ గ్రామంలో అందరినీ పిలవాలనుకున్నారు కాబట్టి అతను కూడా వచ్చాడు అని రాజకీయాలకి అతీతంగా అని అమర్ చెప్పినటువంటి విషయం. అజయ్ దేవా. సో ఇప్పుడు వైసీపీ వాళ్ళతో కలిసి ఈ అబ్బాయి జగన్ గారి బర్త్డే ఫంక్షన్ లో పాల్గొన్నట్టు వాస్తవం. అయితే మరి గర్భిణీ స్త్రీని అబ్బాయి కాలుతో తన్నాడు అని చెప్పేసి అక్కడ వాళ్ళు కూడా లేడీస్ కూడా ప్రెస్ ముందు మాట్లాడారు కదా, మరి వీళ్ళ తరపు నుంచి ఎవరు ఎందుకు మాట్లాడలేదు? వీళ్ళు ఊర్లో ఉన్న అదే ఏమంటారు గ్రామంలో ఉన్న అదే ఎస్సీ సామాజిక వర్గం వాళ్ళ రిలేషనే అబ్బాయి వాళ్ళ వదిన అమ్మాయి ఎవరో కాదు ఈ అబ్బాయి. సో ఇక్కడ చాలా చాలా క్లియర్గా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే ఆ ఎవరైతే గర్భవతి దళిత అని చెప్పేసి పాపం చాలా దళితుల మీద కన్సర్న్ ఉన్నట్టు నిన్న నుంచి 2 రోజుల నుంచి వీళ్ళ దొంగ ప్రేమలకి పటాపంచలు అయ్యే విధంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఆ అబ్బాయి కూడా దళితుడే, ఆ అబ్బాయి ఆ గర్భవతికి సొంత మరిది, ఆవిడ వదిన. ఆవిడ వాళ్ళ బంధువులే వాళ్ళ వదినే వాళ్ళ అన్న భార్య. అయ్యో అది ఆ విషయం బయట రాలేదు. ఎంతసేపు దళిత అమ్మాయిని తన్నారంటారు కానీ తన్నింటి వాడు కూడా తన్నిండేది అబద్ధము, మెడ పట్టి కిందికి తోసిండేది నిజం. దేనికి వచ్చింది? సరే ఇప్పటికైనా కొంతమందికి జ్ఞానం వస్తుందో రాదో నాకు తెలియదు కానీ అక్కడున్నటువంటి సాక్షులు, అక్కడున్నటువంటి జనసేనకి సంబంధించినటువంటి ఎంపీటీసీ ఏం చెప్తున్నాడంటే తన్నలేదయ్యా, తోసిన మాట అయితే వాస్తవం అనని. తర్వాత వినండి.
ఆ అబ్బాయి టపాసులు పెట్టినప్పుడు ఆ అమ్మాయి పోయి ఇక్కడ పెట్టద్దు ఇంటి ముందర అక్కడ పోయి పెట్టుకోండి అని చెప్పింది. అంటే వీళ్ళకి వాళ్ళకి పట్టలేదా, గొడవలు ఉన్నాయా? దాని ముందు ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ఏంటది? ఈ అమ్మాయి కొడుకు అంగన్వాడీ స్కూల్కి పోయినప్పుడు అంగన్వాడీ సెంటర్ లో పనిచేసి ఆమె పొరపాటున కొట్టడం వల్ల అబ్బాయి చనిపోయినాడు. అబ్బాయి ఆ కేసులో ఆమె జైలుకి పోయింది, వచ్చింది. ఇది 6 నెలల ముందు నుంచి జరుగుతుంది. కదా నాకు అర్థం కాలేదు, ఎవరు కొడుకు? ఇప్పుడు దెబ్బలు తినింది అమ్మాయి. వీళ్ళ వదిన. ఇప్పుడు ఎవరైతే నిందితుడిగా పోలీసులు అరెస్ట్ చేసి ఫోకస్ అయ్యాడో ఈ అబ్బాయి వాళ్ళ వదిన కొడుకు చనిపోయాడు. అంగన్వాడీ స్కూల్లో చనిపోయినాడు. దేనికి చనిపోయాడు? అంగన్వాడీలో పనిచేసే టీచరు వాటర్ బాటిల్ తో మందులు ఇద్దామని విసిరింది, అది పోయి పాయింట్ కు తగిలి చనిపోయినాడు. సో ఇప్పుడు మన బ్రహ్మనాయుడు గారు అడిగారు అనమాట, ఇది అసలు ఏదో రోడ్డు మీద క్రాకర్స్ కాల్చుకుందాము అని అనుకుంటుంటే ఇంత పెద్ద గొడవ అసలు తోయడానికి రీజన్ ఏంటంటే సొంతం వాళ్ళ అన్న వైఫే కాబట్టి గతంలో ఏదో వీళ్ళకి ఇష్యూస్ జరిగాయి. ఏంది ఆ ఇష్యూ అని అంటే, అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినప్పుడు ఆవిడ బిడ్డ ఏదో ఆ చిన్న బిడ్డ అల్లరి చేస్తున్నాడని ఆవిడేదో బాటిల్ ఇసరడం మూలాన తగలరాని చోట తగిలి ఆ బిడ్డ మరణించడం జరిగింది. అంతేకాకుండా ఆవిడ జైలుకి కూడా వెళ్ళి రావడం జరిగింది అని చెప్పి చాలా క్లియర్గా ఈ ఇష్యూని కూడా గుర్తుపెట్టుకుంటారని నేను అనుకుంటున్నాను. ఆ విషయంలో వాళ్ళు జైలుకి పోయినారు. ఎవరు? అంగన్వాడీ టీచర్ వెళ్ళినారు. వెళ్ళి మళ్ళీ బెయిల్ మీద బయట వచ్చేసినారు. ఓకే, దానికి ఈ అబ్బాయికి ఏం సంబంధం? కొట్టింది అంగన్వాడీ టీచర్ కదా. అంగన్వాడీ టీచర్ కి అబ్బాయి వాళ్ళంతా చిన్నమ్మ పెద్దమ్మ బిడ్డలు వాళ్ళంతా. మళ్ళీ సో వీళ్ళదంతా ఒకటే కుటుంబం. ఆ అంగన్వాడికి సంబంధించిన ఆవిడ కూడా చిన్నాన్న పెద్దాన్న పిల్లలు, అక్కడ ఒక 10 వీళ్ళకి సంబంధించిన 10 కుటుంబాలు ఉంటాయి. ఏది జరిగినా వీళ్ళ కుటుంబంలోనే జరగాలన్నమాట. సో ఇప్పటికైనా కాస్త బుర్రలు పెట్టి కాస్త మీ పచ్చ కామెర్లు అడ్డుకొని ఉన్నటువంటి మీరైనా న్యూట్రల్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రజలు కూడా ఉన్న రియాలిటీ ఏంటి అనేది ఒకసారి ఈ వీడియో ద్వారా వీళ్ళ మాటల ద్వారా అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నా. ఇంకా మునుముందు బాంబు పేల్చే విషయం ఉంది, అది కూడా తెలుసుకుంటారు. మిగతాది విందాం. అంగన్వాడీ టీచర్ ఈ అబ్బాయికి రిలేషన్ ఉంది. వాళ్ళంతా ఒకే కుటుంబం అన్న, వాళ్ళంతా ఎస్సీ సామాజిక వర్గం చెందిన 10 కుటుంబాలు ఉంటే 10 కుటుంబాలు అన్నదమ్ములు బిడ్డలే వాళ్ళంతా. ఓకే ఓకే ఓకే. కాకపోతే ఇక్కడ ఏమైందంటే వాస్తవంగా ఆ అమ్మాయి గొడవ పెట్టుకోవడము, రోడ్లో పెట్టుకుంటే మీకేం సమస్య, పోయి వాకిలు వేసుకోండి అంటే అమ్మాయి కొంచెం అగ్రెసివ్ గా మాట్లాడము. వీళ్ళు ఇంకోటి ఆ గొడవ జరిగినప్పుడు ఈ అబ్బాయి ఒక్కడే కాదు, అక్కడ ఉన్న వైసీపీ లీడర్ కూడా కొంతమంది అగ్రెసివ్ గానే మాట్లాడినారు. ఓకే, అదే గొడవ గ్రామాల్లో జరుగు. సో మన వాళ్ళు అక్కడ వైసీపీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ క్రాకర్స్ అది రోడ్డు మీద పేలుద్దామని అనుకున్న టైంలో ఆవిడ వచ్చి కొంచెం అగ్రెసివ్గా మాట్లాడారు. ఈ అగ్రెసివ్గా అక్కడ అందరి డిస్కషన్లు జరిగాయి. ఇది వాస్తవం అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నటువంటి విషయం. మా ఇంటి ముందు పెట్టొద్దండి, మేము రోడ్డు మీద పెట్టుకున్నాం, మీకేం సంబంధం అని జరిగింది. అప్పట్లో అమ్మాయి కొంచెం అగ్రెసివ్ గా వాళ్ళ నాన్న మీదకి వచ్చింటే వాడు పోయి మెడపట్టి తోసినాడు ఆమెని. ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ మీదకి ఆవిడ ఎవరైతే గర్భిణీ స్త్రీ అంటారు, ఆవిడ నిజంగా గర్భిణీ స్త్రీనా? గర్భిణీ స్త్రీని. ఓకే, గర్భిణీ స్త్రీ ఈ అబ్బాయి వాళ్ళ ఫాదర్ మీదకి గొడవకు వస్తే ఈ అబ్బాయి మెడబెట్టి తోసాడు. సో అది కూడా ఆ అబ్బాయి మెడబెట్టి ఎందుకు తోయాల్సినటువంటి పరిస్థితులు వచ్చాయనంటే, ఆ అబ్బాయి వాళ్ళ నాన్నగారి మీదకి ఆ అమ్మాయి అగ్రెసివ్గా వెళ్ళడం మూలాన అది కూడా మీదికి వస్తుంటే ఆయన చేయి పెట్టి తోయడం జరిగింది. ఇది అక్కడ ఉన్నటువంటి చూసినటువంటి సాక్షులు చెప్తున్నటువంటి విషయం. నేనో మీరో లేకపోతే మన పచ్చ ఛానల్లో లేకపోతే మన పచ్చ మీడియాలో చెప్పినటువంటి అబద్ధాలు కాదు, ఇవి వాస్తవాలు. అది జరిగింది. తోసినాక మళ్ళీ అంతే పడి లేచి మళ్ళీ వాదోపవాదాలు జరిగి ఎవరైనా వాళ్ళు వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయినాక అక్కడ ఉన్న కొంతమంది పోలీస్ స్టేషన్ కి అంబులెన్స్ కి ఫోన్ చేసి ఈ అమ్మాయిని అంబులెన్స్ కి హాస్పిటల్ పంపించడము, అక్కడ పోయి న్యూస్ తీసుకోవడము, ఈ అబ్బాయికి స్టేషన్ లో పెట్టడము, ఇవన్నీ జరిగినాయి. ఓకే 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 ఓకే. ఇప్పుడు సరే, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరో అంబులెన్స్కి కాల్ చేయడం మూలాన అక్కడికి రావడం జరిగింది, ఆవిడ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. నేను ఒక సూటి ప్రశ్న వేస్తున్నాను. నిజంగానే ఆ గర్భవతి స్త్రీకి అతను సొంత మరిదని తెలుసు కదా, అతను ఏ పార్టీకి సంబంధించిన వాడో తెలుసు కదా, తెలిసి నా మరిదే నన్ను తోశాడు అని ఆవిడ ఒక్క మాట ఎందుకు చెప్పలేకపోయింది?
వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేక్ కటింగ్ వచ్చారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కేక్ కటింగ్ వచ్చారు, నన్ను కడుపు మీద తన్నారు అని చెప్పేసి ఆవిడ ఏడుస్తూ మాట్లాడినటువంటి వీడియోలు ఆల్రెడీ హల్చల్ అవుతున్నాయి. కాబట్టి నేనేమంటున్నానంటే మీకు పాత కక్షల వల్ల, మీకున్నటువంటి పాత కక్షల వల్ల మీ మరిదే వాళ్ళ తండ్రి మీదకి వెళ్ళినప్పుడు మిమ్మల్ని తోశారన్న విషయం మీరు మీడియా ముందు ఎందుకు చెప్పలేకపోయారు? లేదా ఇలాగ వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద తోసి చెప్పండి అని మీకు ఎవరైనా చెప్పారా? మాకు తెలిసిన కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ అంతా నాకు తెలిసిన వాళ్ళే, క్లాస్మేట్స్ కూడా ఉన్నారు వాళ్ళ ఇళ్ళలో. ఏంద్రా చిన్న ఇష్యూని ఇంత చేసినారు, మామూలు గొడవలు అయితే అంటే కదా అట్లా అంటే మేము ఏదో వానికి ఏదో భయం పెడదాము అని స్టేషన్ పంపిస్తే ఇది మా స్థాయి దాటి వెళ్ళిపోయింది, మా చేతులు దాటిపోయింది, మేమేం చేయలేము ఇప్పుడు అన్నది ఎవరు? ఆ గర్భిణీ స్త్రీ వాళ్ళ భర్త తరపు వాళ్ళే ఇప్పుడు ఆ గర్భిణీ స్త్రీ భర్త అన్న. ఓకే ఓకే, సొంతం అన్న. సో ఇది రాజకీయ పార్టీలకి పులుంకుంది విపరీతంగా. ఓ ఇంత జరిగి సో అక్కడేదో ఒక గ్రామంలో చిన్న ఇష్యూ జరిగి వాళ్ళ మధ్య పర్సనల్ గ్రిడ్జెస్ వల్ల జరిగినటువంటి ఇష్యూ బయటికి వచ్చిన తర్వాత వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద నింద వేయడానికి రెడీ అయిపోయి అంటే ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ చేతులు కూడా దాటిపోయిందంట. అంటే ప్రభుత్వాన్ని ఈ అవసరాన్ని ఏదైతే జరిగినటువంటి సంఘటనని వాళ్ళకి మలుచుకుందామనే ఒక ప్రాసెస్లో దాన్ని వాళ్ళ చేతిలోకి తీసుకోవడం జరిగింది. ఇంకా ముందుగా వెళ్తే ఇంకా నిజాలు తెలుస్తాయి కాబట్టి చూద్దాం. అయితే ఈ ఇష్యూ మరి వీళ్ళు మీ పేరు అమర్, మీరు ఇదే కనిగిరి నియోజకవర్గం గ్రామం? అది నాది పక్కనే, వాళ్ళది తవలం గ్రామము, నాది బాలసముద్రం గ్రామము. మాకి వాళ్ళకి 4 కిలోమీటర్లు డిస్టెన్స్. ఓకే, 4 కిలోమీటర్లు అంటే పెద్ద డిఫరెన్స్. అంటే మీ ఇద్దరు పరిచయం ఉందా ఈ అబ్బాయికి మీకు? ఇంకోటి ఏమంటే వాడు జనసేన, వైసీపీ కాదు వాడు. మీకు ఫోటో పెట్టిన పాపం వీడియో పే చేసినందుకు, కాలర్ని తీసుకున్నందుకు బ్రహ్మనాయుడు గారికి బుర్ర పాడనమాట, బద్దలైపోయింది ఆయనకి. ఇంతకీ ఏందయ్యా సీన్ అంటే జనాలు కాస్త వినండి, మళ్ళీ రిపీట్ చేశాను. పరిచయం ఉందా ఈ అబ్బాయికి మీకు? ఇంకోటి ఏమంటే వాడు జనసేన, వైసీపీ కాదు వాడు. సో దొంగలు దొరికారా? ఎప్పటికైనా అబద్ధం ఎన్ని రోజులన్నా సాగుతుందేమో కానీ నిజం రావడానికి టైం పట్టినా కూడా, అంటే ఈ 2-3 రోజుల్లో మీరు చేసింది టైం పట్టినా కూడా మీ ఛానల్లోనే మీ జనసేనకు సంబంధించినటువంటి ఎంపీటీసీఏ మీ ఛానల్లో కూర్చొని లైవ్గా మాట్లాడినటువంటి వీడియో ఇది. ఆడు వైఎస్ఆర్సీపీకి సంబంధించినోడు కాదన్నా, వాడు మన జనసేనకు సంబంధించినోడు అని చాలా క్లియర్గా ఇప్పటికైనా జనాలకి అర్థమవుతుందా? ఇంకా వైఎస్ఆర్సీపీ మీద అంటే ఇప్పుడు మీరు రపా పేరు, మా పేరు మేము అన్నట్టుగా వాడుకొని మీరు జనాల మీద రపా చేస్తున్నారన్న విషయాన్ని ఇప్పుడు జనాలు గుర్తుంచుకుంటారని నేను అనుకుంటున్నా. మీకు ఫోటో పెట్టిన మెసెంజర్ లో చూడండి. మీకు ఎందుకు చెప్తానంటే మీరు కామన్ మ్యాన్ గా ఉండి జనసేన పార్టీ తరఫున వాయిస్ ఇచ్చినప్పటి నుంచి మీరు పాప బ్రహ్మనాయుడు గారికి ఏం అర్థం కావటంలే, అసలు ఏం మాట్లాడాలో కూడా ఆయనకి పాపం ఎక్స్ప్రెషన్ చూస్తే తెలిసిపోతుంది. కానీ మంచిదేలేండి, మంచి కోసం చేశారు. నిజాలు బయట పెట్టడానికి చూసినందుకు బ్రహ్మనాయుడు గారిని ఈ సందర్భంగా నేను అప్రిషియేట్ చేస్తున్నా. ఈక్వల్ మీరు నేను ఒకే ఏజ్ అంతా చూసినాను. మీ వాయిస్ గానీ మీ జెన్యూన్ గానీ నాకు నచ్చినాయి, అందుకే మీకు ఇంత ఓపెన్ గా చెప్తాను అన్ని విషయాలు. అబ్బాయి చేతి మీద పవన్ కళ్యాణ్ అనే టాటూ కూడా ఉంది. అబ్బా, ఇది హైలైట్. ఇప్పుడు నేను అడుగుతున్నా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకి, అలాగే వీళ్ళు మాట్లాడుతున్న పచ్చ మీడియా వాళ్ళకి ఒక్కసారి అబ్బాయి చేయి చూపించమనండి. ఒక్కసారి ఆ అబ్బాయి చేయి చూపించమనండి. అక్కడ ఉన్నటువంటి పాపం ఏదైతే పేరుందో దాన్ని బట్టి మీరు అన్నారు కదా, మొన్న పవన్ కళ్యాణ్ గారు అన్నారు ఏంటి అంటే మీ గీతలు తీసేస్తాం, మీ గీతలు రాసేస్తాం, మీ తోలు తీస్తాం అని చెప్పి మాట్లాడారు కదా పవన్ కళ్యాణ్ గారు. ఆ ప్రబుద్ధుడు మనవాడేనంట, మన పార్టీ వాడేనంట. అందులో మీ పేరు వేసుకున్నాడంట, మీ పార్టీ పేరు మీ పేరు వేసుకున్నాడు అని అంటే ఇప్పుడు ఎవరు తోలు తీస్తారు అని అనేది కూడా చూడాలి. వాడు ఏమంటే ఊర్లో ఏదో అది అట్లా మారుమూల పల్లెల్లో ఎవరైనా ఫ్రీగా మందు పోసినా బిర్యానీ పెట్టినా పార్టీలకు అతీతంగా పోయి తింటారు, తాగుతారు, ఇది కామన్. అది వాడు మన వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో పార్టీ చేసుకుంటారు కాబట్టి మనకి ఎలాగో పెట్టే గుణం ఉంటుంది కాబట్టి ఆ పార్టీ చేసుకున్నప్పుడు మందో లేదా బిర్యానీయో ఏదో పెడతారు కదా, అందుకోసం వెళ్ళాడు.
ఎందుకు వెళ్ళాడంటే అందుకోసం వెళ్ళాడు అనమాట. అవునులే అవునులే. ఆ విషయంలో హంగామా చేసుకున్నామనే ఇంటెన్షన్ లో జరిగిన పొరపాటు చేసుకోవడం తప్ప వాడు ఇది పార్టీలలోనో లేకపోతే ఆమె తన్నల్లోనో ఒక కొట్టల్లోనో కాన్సెప్ట్ కాదు. ఇంకోటి ఏమంటే వాడి ఆ వ్యక్తిత్వం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు పార్టీల గురించి మనిషి గురించి నాకు నచ్చింది అని నాకు 10 ఏళ్ళుగా తెలిసిన వ్యక్తిగా వాడు. సో ఇక్కడ ఆ జనసేన గారి ఎంపీటీసీ అమర్ ఏం చెప్తున్నారు అని అంటే, అసలు వాడి వ్యక్తిత్వం కూడా అది కాదన్నా, వాడు అలాంటి వ్యక్తి కూడా కాదు, నేను ఆ బిడ్డను కూడా తప్పుపట్టను. నేనేం చెప్తున్నాను అని అంటే, ఒక పర్సనల్గా జరిగినటువంటి ఇష్యూని కావాలని రాజకీయానికి రుద్ది గేమ్స్ ఆడుతున్నటువంటి వాళ్ళకి చెంపదెబ్బగా ఈ వీడియో అనమాట, ఇవాళ చూపిస్తున్నటువంటి వీడియో. అట్లా కాలుతో తన్ని ప్రవర్తించేంత వ్యక్తిత్వము అంత గలీజ్ క్యారెక్టర్ కాదు వాడి, భయస్తుడు వాడు. ఓకే. కాకపోతే వాడిని ఈ రోజు ఆ స్థాయిలో దెబ్బలు కొట్టి వాళ్ళందరూ ఇన్ని నానా మాటలు అంటే చేయలేని మా స్థాయి దాటిపోయింది అది. కాకపోతే వాళ్ళన్న ఫోన్ చేసి మీరంతా మాట్లాడుకుంటారు. ఇప్పుడు కూడా ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టినారో వాళ్ళ అన్నదమ్ముళ్ళే మీకు వాళ్ళంతా బలం మనకి ఊర్లో. మీరే రా, రేపు పొద్దున్నే బయట వచ్చి సమాజంలో తలెత్తుకోలేకుండా ఏదైనా సూసైడ్ చేసుకున్నా కూడా దానికి కారణం మీరే రా అని కూడా చెప్పిన వాళ్ళకి. చూసారా, నిజంగానే ఆ అబ్బాయి సోషల్ మీడియాలో, మీ పచ్చ ఛానల్లో, మీ ఐటీడీపీ వల్ల చాలా మంది ఆడబిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. ఇప్పుడు ఒక యువత, ఒక అబ్బాయి కూడా మీరు చేస్తున్నటువంటి రచ్చకి, అంటే నిజాలు తెలియదు, ఎక్కడ జరిగిందో తెలియదు, వాళ్ళకి ఏమవుతారో తెలియదు, గతంలో వాళ్ళకు ఉన్నటువంటి సంఘర్షణలు ఏంటో తెలియదు. దొరికిందా వైఎస్ఆర్సీపీ అని ముద్ర వేసేద్దామా, వాడిని రోడ్డు మీదకి ఇచ్చేద్దామా? ఇప్పుడు వాడు చచ్చిపోతే ఎవరిది ఈ బాధ్యత? ఇలా ఘోరంగా వాళ్ళని ట్రోల్స్ చేసి తమ్నెల్స్ పెట్టినటువంటి ఈ తమ్నెల్స్ పెట్టుకొని ఏమంటారు, శవాల మీద పేలాలు ఏరుకున్నటువంటి మీరందరూ బాధ్యత తీసుకుంటారా? చెప్పాలి కదా. ఇంత ట్రోల్ చేసిన తర్వాత, వాడిని ఇంత దారుణంగా కొట్టిన తర్వాత వాడు ఎట్లా ఏ మొహం వేసుకొని సొసైటీలో బతకాలనుకుంటున్నారు? వాడి చావుకి ఎవరన్నా కారణం అంటే అది మీ ఐటీడీపీ వాళ్ళే, ఈ టీడీపీ వాళ్ళే, ఈ కూటమి ప్రభుత్వం వాళ్ళే. ఇది చాలా మంది వాస్తవాలు తెలియని వాళ్ళు చాలా దారుణంగా వాడిని వైసీపీకి అండగట్టేసి, వాడికి అసలు వైసీపీ పార్టీ జెండా పట్టుకునేది కానీ ఇప్పటికీ వాడి వయసు కూడా 21, 22 అంతే బ్రదర్, ఎక్కువ కూడా లేవండి, చిన్న వయసు అంతే. ఏమంటే ఊర్లో నాట్ ఓన్లీ వైసీపీ, ఏ పార్టీ వాళ్ళు పిలిచినా వాళ్ళకి ఏమంటే రోజుకు 200 250 రూపాయలకి పని చేసుకుంటే ఒక మెకానిక్, 2 వీలర్ మెకానిక్. అదేలే గ్రామాల్లో ఆ పరిస్థితులు ఉన్నాయి కదా. సరదాగా కలిసి ఏదైనా కార్యక్రమం జరిగితే కడుపు నిండా మందు దాపి, కడుపు నిండా బిర్యానీ పెడితే వాళ్ళకి పార్టీలు తెంపని ఉంటుంది చెప్పు. ఇంకోటి వాళ్ళ నిజంగా ఎంత బాధాకరమైనటువంటి విషయం అండి. ఒక 200 250 రూపాయలు కూలీ, అది చాలా కుగ్రామం. అంటే వాళ్ళకి సోషల్ మీడియా అంటే కూడా ఏంటి తెలియదు. అలాంటి ఊర్లో పాప మా అబ్బాయి ఏజ్ ఎంత, 21 years. అలాంటి వాడి జీవితం నాశనం చేసినట్టే కదా మీరందరూ ఇప్పుడు అందరూ కలిపి. సో ఇలాంటి వీడియోలు అంటే ఇప్పుడు దొరికారు కాబట్టి దొంగలు ఇప్పుడు తేలిపోతారు, కానీ ఇట్లాంటి కోకొలలు ఎంతమంది మీద అడ్డగోలుగా కేసులు పెట్టేసి వాళ్ళ బతుకులు నాశనం చేశారు. సో ఇది చాలా బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక నుంచి అయినా ఇట్లాంటి వీడియోలు చెయ్యాలి అని అంటే కూడా ఒక భయం రావాలి. ఇంకోటి వాళ్ళ అన్న అదే ఊర్లో చెత్తల్లోకి కుటుంబానికి అదే గ్రామాల్లో ఆ పరిస్థితులు ఉన్నాయి కదా. సరదాగా కలిసి ఏదైనా కార్యక్రమం జరిగితే కడుపు నిండా మందు దాపి, కడుపు నిండా బిర్యానీ పెడితే వాళ్ళకి పార్టీలు తెంపని ఉంటుంది చెప్పు. ఇంకోటి వాళ్ళ అన్న అదే ఊర్లో చెత్తల్లోకి ఇప్పుడు ఎవరైతే కేసు పెట్టినారో వాళ్ళ అన్నదమ్ముళ్ళే మీకు వాళ్ళంతా బలం మనకి ఊర్లో. మీరే రా, రేపు పొద్దున్నే బయట వచ్చి సమాజంలో తలెత్తుకోలేకుండా ఏదైనా సూసైడ్ చేసుకున్నా కూడా దానికి కారణం మీరే రా అని కూడా చెప్పిన వాళ్ళకి. ఇది చాలా మంది వాస్తవాలు తెలియని వాళ్ళు చాలా దారుణంగా వాడిని వైసీపీకి అండగట్టేసి, వాడికి అసలు వైసీపీ పార్టీ జెండా పట్టుకునేది కానీ ఇప్పటికీ వాడి వయసు కూడా 21, 22. ఇక్కడ చాలా చాలా క్లియర్గా జనాలకు అర్థం అవ్వాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇప్పటి వరకు వాడు వైసీపీ జెండానే పట్టుకోలేదన్నా అని చెప్తున్నటువంటి విషయం. అసలు వైసీపీ జెండానే పట్టుకోలేనటువంటి ఒక వ్యక్తికి వైసీపీ అని చెప్పేసి అంటగట్టి, గతంలో కూడా ఈ రప్ప అని చెప్పేసి ఏదో పోస్టర్ పట్టుకున్నాడు కూడా వైసీపీ కాదు, వాడు కూడా టీడీపీకి సంబంధించినటువంటి వ్యక్తి. వాడికి టీడీపీకి సంబంధించినటువంటి ఏమంటారు కార్డులు అన్నీ ఉన్నాయంట.
అంటే మీరే మా దాంట్లో దూరుకొని పోయి మీరే మా జనాల్లో దూరిపించేసి మళ్ళీ మీరే రపారపాని టైటిల్స్ పెట్టించి మమ్మల్ని బదలాం చేయడానికి మీరు వేస్తున్నటువంటి స్కెచ్లని అట్లీస్ట్ ఈ వీడియో ద్వారా అయినా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు అర్థం అవ్వాలని నేను కోరుకుంటున్నాను. కొంచెం ఇనిషియల్ తీసుకొని అందరితో పాటే సెలబ్రేషన్ చేసుకుందాం అన్నట్లు పెట్టినాడు. అంతే, ఫ్రీగా కేక్ వస్తుంది, ఫ్రీగా బిర్యానీ వస్తుంది అన్న తప్ప వాళ్ళకు రాజకీయంగా ఏదో చేయాల ఇంకోటి పెట్టాలని అయితే లేదు. మరి దీని మీద బయటకు వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా మాట్లాడగలుగుతారా? వాళ్ళు అసలు ఏమన్నా ఇంకా కేసు వాళ్ళకి 3-4 జైలు శిక్ష అంటే వాళ్ళ నాన్న వాళ్ళ ఏమైపోతారనే ఒక టెన్షన్. మేము మా వంతు ప్రయత్నం వాళ్ళ కుటుంబ సభ్యులకు కావాల్సిన వ్యక్తుల ద్వారా అమ్మాయిని వెళ్ళి స్టేషన్ కి కేసు వద్దండి, ఏదో మా ఫ్యామిలీనేది అని చెప్పి ఆ కేసు రిటర్న్ చేసుకుంటే పరిస్థితి కావాలని ప్రయత్నిస్తాను. స్టిల్ ఇప్పుడు ప్రయత్నించండి. ఎందుకంటే మీరు చెప్పినటువంటి దాంట్లో ఒకటి అంటే ఒక అంశం అనేది రకరకాలుగా పోర్ట్రేట్. సో తను చెప్తున్నటువంటి విషయం ఏంటంటే యాక్చువల్గా వాళ్ళు కూడా ఏదో వేడు తోసేసాడు కాబట్టి ఒక పిలిచి అరుస్తారు, లేకపోతే ఒక భయం చెప్తారనే ఒక ఉద్దేశంతో వాళ్ళు కేసు పెట్టారని వీళ్ళే చెప్తున్నారు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎవరు మొత్తం వీళ్ళంతా చుట్టాలు కదా, వీళ్ళంతా బంధువులే. వదిన, అన్న, మరిది, చిన్నాన్న, పెదనాన్న, చిన్నమ్మ వీళ్ళే కదా. సో ఇప్పుడు వాడికి 4 సంవత్సరాలు జైలు శిక్ష అనంటే ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా ఆలోచించాలి కదా. అండ్ ఆ వాళ్ళు కూడా ఎవరైతే కేసు పెట్టారో ఆ మహిళ, గర్భవతి ఉన్నటువంటి మహిళ కూడా వెళ్ళి ఆ కేసు వాపస్ తీసుకుందాము అని ఆలోచన దృక్పథంతో ఉన్నారు. ఎందుకంటే అక్కడ డిస్కషన్స్ జరుగుతున్నాయి కాబట్టి. అండ్ నెక్స్ట్ ఏం జరుగుతుందో కూడా ఒకసారి చూద్దాం. రకరకాలుగా పబ్లిక్ లోకి వెళ్ళిపోతున్న తరుణంలో మనం నిజాన్ని నిజంగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆ పిల్లవాడు వాళ్ళందరూ బంధువులు అంటున్నారు, అయితే అతను నిజంగా కాలుతో తగిన పరిస్థితి లేదంటున్నారు, ఏదో కలబడుకున్నారు, ఒకరికొకరు నెట్టుకున్నారని మీరు చెప్తున్నారు. అవి వాస్తవాలు అయితే ఆ ఎవరైతే బాధిత మహిళ ఉందో ఆ మహిళతో కలిసి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చొని మాట్లాడుకొని వాళ్ళు కాంప్రమైజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ అబ్బాయికి రాజకీయ పార్టీలను అంటగట్టాల్సిన పరిస్థితి అయితే లేదని నేనైతే అనుకుంటున్నా. వాస్తవంగా అదే నేను అదే ఆలోచన. ఇప్పుడు ఆల్రెడీ స్టిల్ లైవ్ లో వాళ్ళ ఇంట్లో పంచాయతీ జరుగుతుంది, 20-25 మంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు. సో ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి అమర్ గారు, జనసేన ఎంపీటీసీ గారు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఈ లైవ్ కూడా ఈ కాల్ కూడా ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారంటే వాళ్ళ ఇంట్లోనే దగ్గరగా ఒక 20-25 మంది వాళ్ళ బంధువులందరూ కూర్చొని మాట్లాడుతున్నారు. నేను బయటకు వచ్చేసి మీతో కాల్ మాట్లాడుతున్నానని చెప్తున్నటువంటి విషయం. వాళ్ళ లెక్క నేను వాళ్ళు బయట వస్తే ఏం చెప్తారని నేను వాళ్ళ ఫోన్ కోసం వెయిట్ చేస్తాను. ఓకే ఓకే. ఇంకోటి ఏమంటే నేను జనసేన పార్టీ ఎంపీటీసీ. ఓకే ఓకే. చూసారా, ఇంకోటి ఏంటంటే పాపం ఇప్పుడు దాకా అతను చెప్పలేదు జనసేన ఎంపీటీసీ అని, ఇప్పుడు వరకు అతను చెప్పలా. ఇప్పుడు అతను చెప్తున్నాడు అమర్ నేను జనసేనకి సంబంధించినటువంటి ఎంపీటీసీ. రాయలసీమలో గెలిచిన ఏకైక వ్యక్తిని ఒకనే. ఓకే ఓకే. మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే ఈ అబ్బాయి అమర్ అన్నటువంటి వ్యక్తి ఎంపీటీసీగా గెలిచారనమాట. రేపు మార్చి తోటి ఈ 5 ఏళ్ల కాలం పదవి కాలం కూడా వీళ్ళకి అయిపోతుంది అనుకుంటా. సో ప్రజెంట్ ఉన్న ఎంపీటీసీ అప్పట్లో వైసీపీ హయాంలో నిలబడి ఇప్పుడు 5 years కంప్లీట్ అయిపోతుంది మార్చి వస్తే. ఓకే ఓకే. నాకు తెలిసి ఒక ఇంత పరిస్థితిని నేను పైకి తీసుకెళ్లి దీన్ని కంట్రోల్ చేద్దామంటే డిపార్ట్మెంట్ లో కూడా నాకు తెలిసిన వాళ్ళు టచ్ చేసి అమర్ నువ్వు వాడిని సేవ్ చేసే స్థాయి వాడు దాటిపోయినాడు. లోకేష్ గారు స్వయంగా రెస్పాండ్ అయిపోయినారు. పెద్ద మన లోకేష్ గారంట పాపం ఇన్వాల్వ్ అయిపోయి పెద్దగా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయిపోయారో పాపం డిపార్ట్మెంట్ వాళ్ళే చెప్పారంట. ఇప్పుడు ఎంపీటీసీ అంటే ఎంపీటీసీకి చెప్తారు కదా, ఎందుకు అది వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడు అని ఆల్రెడీ పోర్ట్రేట్ చేశారు. ఇప్పటికీ స్టిల్ ఈ వీడియో చాలా మంది చూసారో లేదో నాకైతే తెలియదు, కానీ ఇంకా రప్పా బ్యాచ్ వైఎస్ఆర్సీపీకి అంటగడదామని చెప్పేసి ఆలోచిస్తున్నటువంటి దుర్మార్గులు మీరు. చిన్న గొడవని కావాలని ఇష్యూ చేసి రాజకీయాలకి అంటించి మళ్ళీ వైఎస్ఆర్సీపీ మీద తోసేయాలని చూస్తున్నటువంటి మీ గేమ్స్ ఇంకా పనిచేయవు. ఎందుకంటే సోషల్ మీడియా ఇవాళ మీకన్నా యాక్టివ్గా పనిచేస్తుంది. సో ఇప్పటికైనా ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోండి. నేను చెప్తున్నా లోకేష్ బాబు గారికైనా, చంద్రబాబు నాయుడు గారైనా, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకైనా, అలాగే పవన్ కళ్యాణ్ గారికైనా చూడండి, మన గనుడు చేసినటువంటి విషయాన్ని మా మీదకి తోసేసి మీరు చేస్తున్నటువంటి రచ్చ ఇవాళ బద్దలైంది కదా. డిపార్ట్మెంట్ అంతా చెప్తున్నారు. ఇంకా నేను అన్ని దాంట్లో కామెంట్లు పెట్టుకోవాలి, నేనేం చేయలేక సరే ఇంకా మీరు పెట్టింటే కనీసం
మీకన్నా ఆ పోస్ట్ డిలీట్ చేపిస్తాము, మీది వైరల్ ఎక్కువ అవుతుంది కదా అని చెప్పేసి మీరు ఆ పోస్ట్ కామెంట్ చేసిన. ఓకే ఖచ్చితంగా అంటే కొన్ని అంశాలు మనం పూర్తిగా డెప్త్కి వెళ్ళి ఆ డెప్త్కి వెళ్ళిన అంశాలను మనం అబ్జర్వ్ చేసి నిజం ఏందనేది తెలుసుకున్నాడు పార్టీ ఏదైనా. సో ఇవాళ అమర్ బ్రదర్కి నేను ఈ సందర్భంగా నిజంగానే ఒక పెచ్చు హ్యాట్సాఫే చెప్తున్నా. ఎందుకనంటే చాలా నిజాయితీగా ఉన్నది ఉన్నట్టుగా అతను చెప్పినటువంటి తీరు, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి తీరు, నిజంగానే చెప్పాలి అని అంటే వాళ్ళ జనసేన నాయకుడే ఈ పని చేశారని ఎవరు చెప్పరు. కానీ సిన్సియర్గా గెలిచినటువంటి ఒక జనసేన ఎంపీటీసీ సిన్సియర్గా గెలిచినటువంటి వ్యక్తి అతను చెప్పినటువంటి నిజాలైనా ఇవాళ చాలా మందికి తెలియాలి. ఎందుకనంటే మీ రాజకీయ లబ్ధుల కోసం అమాయకుల్ని బలి చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం తీరు ఇకనైనా మారాలి. మారలేదంటే రాబో రోజులలో ప్రజలు మీకు చంపదెబ్బగా ఏం సమాధానం చెప్తారు అనేది కూడా మీరు వెయిట్ చేయండి. వాళ్ళ బతుకులతో ఆడుకోకండి. ఇవాళ నేను ఎందుకు ఈ వీడియో చేస్తున్నాను అంటే అన్యాయంగా అక్రమంగా ఒక 20 సంవత్సరాల ఒక యంగ్ వయసులో ఉన్నటువంటి ఒక వ్యక్తిని కావాలని వైఎస్ఆర్సీపీకి అంటించి రపా అని చెప్పేసి అతనికి ఇచ్చినటువంటి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ని బట్టి నేను మాట్లాడుతున్నా. ఇలాంటి పేదలు అంటే రోజు కూలి అండి 250-200 రూపాయలు. నిజంగా ఆ తమ్ముడు ఎందుకు వెళ్ళాడనంటే ఆ బిర్యానీ పెడతారు, కేకు పెడతారని వెళ్ళినటువంటి తమ్ముడిని వాళ్ళకేదో ఉన్నటువంటి ఒక పర్సనల్ ఇష్యూని ఎంత నిస్సిగ్గుగా మీరు ఇవాళ రాజకీయానికి రుద్ది ఆ అబ్బాయి బతుకుని నాశనం చేశారు. నిజంగా చెప్తున్నా లోకేష్ బాబు గారు, ఇది మీకు తెలిసి చేశారో లేకపోతే ఏముందిలే నా రెడ్ బుక్ రాజ్యాంగంలో నేను ఏది చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకొని మీరు చేశారో ఒకసారి మీ మనస్సాక్షిని మీరే ప్రశ్నించుకోండి. నిజంగా అబ్బాయి బయటకు వచ్చాక ఏమన్నా చేసుకుంటే ఆ పాపం మాత్రం మీకు, మీ కూటమి ప్రభుత్వానికి అండ్ మీకు కూడా తగులుతుందన్న విషయాన్ని గుర్తుపెట్టుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి కూడా నేను చెప్పాలి అనుకుంటుంది ఏంటి అని అంటే నిజంగా తప్పు చేస్తే శిక్షించండి. నేను కూడా ఏం సపోర్ట్ చేయను, నేనేం కూడా సపోర్ట్ చేసి వీడియోలు చేయను, మాట్లాడను కూడా. కానీ ఇక్కడ ఇప్పుడు ఆ అబ్బాయికి 4 సంవత్సరాలు శిక్ష వేసి అంతలాను కొట్టేంత జరిగిన సిచ్యువేషన్ కాదు అని అక్కడున్న లైవ్లో ఉన్నటువంటి ఎంపీటీసీ చెప్తున్నాడు. అరే మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో ఇప్పుడు వాళ్ళు కేసు వాపస్ తీసుకుందామన్నా కూడా వీళ్ళు తీసుకోనివ్వరు. ఎందుకంటే ఇదే విషయాన్ని పెట్టి బదనాం చేశారు కాబట్టి. రేపొద్దున ఏమైనా చేసేస్తారు. ఎందుకంటే ఆ అబ్బాయి చేతి మీద ఆ పార్టీకి సంబంధించినటువంటి ఏవైతే ఆ పార్టీకి సంబంధించినటువంటి బొమ్మ చేతి మీద ఉందని చెప్తున్నారు. ఇప్పుడు ఈ బొమ్మలు కనిపించకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారో, ఈ ఇష్యూని అసలు బయటికి రానియకుండా ఏం చేస్తారో ఒక్కసారి సామాన్య ప్రజలతో ఆటలాడుకోవడం మానండి. ఇప్పటికైనా మీ నిసిగ్గు అయినటువంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని, అదేవిధంగా ఊరికనే వైఎస్ఆర్సీపీ మీద వచ్చి నిందలేసుకొని మాట్లాడినటువంటి ఈ థంబ్నెయిల్స్ పెట్టినటువంటి మీకు, అలాగే సమాచారం తెలియకుండా అడ్డగోలుగా మాట్లాడినటువంటి మీ ఛానల్స్కి రాబో రోజులలో డెఫినెట్గా మిమ్మల్ని కోర్టు ముందు నిల్చోబెట్టే స్థాయికి మీరు ఎప్పుడో దిగజారిపోయారు. కాబట్టి డెఫినెట్గా 2029లో ఇలా అడ్డగోలుగా పెట్టినటువంటి థంబ్నెయిల్స్కి కానీ అడ్డగోలుగా లేనిది అబద్ధాన్ని నిజం చేద్దామని ఆలోచన దృక్పథంతో ఉన్న వాళ్ళందరూ మీరు కోర్టుల ముందు అడ్డంగా నిలబడతారు. దీనికి లీగల్గా మేము ఎంతవరకైనా తీసుకెళ్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా మందికి కూడా నేను చెప్తున్నాను ఏంటంటే వచ్చిన సోషల్ మీడియాలో నిజాలు తెలుసుకోకుండా ఆ అబ్బాయికి సపోర్ట్గా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. ఎందుకనంటే ఒకవేళ తోసినటువంటి విషయం తప్పే, నేను దానికేం సపోర్ట్ చేసి మాట్లాడట్లేదు. కానీ కుట్రపూరితంగా దీనిలో అబ్బాయిని ఇరికించి అబ్బాయి జీవితాన్ని నాశనం చేద్దామని అనుకున్నారు. కాబట్టి డెఫినెట్గా ఇలాంటి అమాయకులు చాలా మంది ఉన్నారు. ఇలాంటి అమాయకుల కోసం నా వాయిస్ ఎప్పుడూ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి.